హాయ్ అండి. ఈరోజు గార్లిక్ టమాటా రైస్ చూపిస్తున్నానండి మీకు. చాలా టేస్ట్‌గా ఉంటుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మనం మార్నింగు మనకి మిగులుతుంది కదా అన్నము, ఆ అన్నంతో అయితే చేసుకోవచ్చు. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు తెల్లుల్లిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇంకా పచ్చిమిరపకాయలు, కరివేపాకు సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇంకా టమాటాలను కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర చిటపటలాడిన తర్వాత మనము వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఇంకా కరివేపాకు వేసుకోవాలండి. ఈ పోపు చక్కగా వేగాలండి మనకి. వెల్లుల్లి వేసాం కదా, వెల్లుల్లి మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం టమాటాలను మీడియం సైజు టమాటాలు నేను రెండు టమాటాలను వేసుకుంటున్నానండి. ఈ టమాటా వేసుకున్న తర్వాత శుభ్రంగా మగ్గబెట్టుకోవాలండి. టమాటాలు గుజ్జు గుజ్జుగా అయిపోవాలి. ఇందులోనే కొద్దిగా మనము పసుపు, ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు వేసుకున్నాక చక్కగా కలుపుకొని మనం అన్నాన్ని వేసుకోవాలండి. మార్నింగ్ మనం ఉంచుకుంటాం కదా, అన్నం వేసుకుంటే సరిపోతుంది. అన్నం వేసుకున్నాక చక్కగా కలుపుకోవాలండి. ఉప్పు, పసుపు చక్కగా మనకి ఇందులో కలుస్తుంది. ఈ రైస్ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. పుల్లగా, కారంగా చాలా నోటికి మనకి చాలా బాగుంటుందండి. మనకి కొద్దిగా జలుబు, దగ్గు ఉన్నదనుకోండి, ఇలా చేసుకొని తింటే బాగుంటుంది. నిన్న నైట్ అయితే నేను చేసుకున్నానండి. నాకు కొద్దిగా కోల్డ్ చేసిందండి. మొన్న వర్షం నీటిలో కొద్దిగా తడిసాను కదా, కోల్డ్ అయితే బాగా అయింది. అందుకని ఇలా చేసుకున్నానండి. చాలా టేస్ట్గా ఉందండి. మీరు కూడా ఇలా తయారు చేసి చూసుకోండి, చేసి తినండి. ఇంకా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.